ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే అపొస్తలుడైన పౌలుతో ప్రభువు చెప్తున్నారు. ఏమంటున్నారు? ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. ఏ సమయంలో దేవుడి మాటలు మాట్లాడుతున్నారంటే, అపొస్తలుడైన పౌలు విమర్శించబడుతూ ఒక మహాసభ ఎదుటికి తీసుకురాబడినప్పుడు అక్కడ చాలామంది ఆయన మీద పడని చంపేయాలన్న కోపంతో ఉన్నప్పుడు పౌలు ఒక విషయాన్ని గమనిస్తారు. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళలో రెండు గుంపులు ఉన్నాయని గమనిస్తారు. ఒకటి సద్దుకయ్యులు, రెండవది పరిసయ్యులు. సద్దుకయ్యులేమో పునరుత్థానము లేదనేటువంటి వారు, దేవదూతలు కానీ ఆత్మ కానీ లేదని చెప్పేటువంటి వారు సద్దుకయ్యులు. పరిసయ్యులేమో పునరుత్థానం ఉందని నమ్మేటువంటి వారు. అయితే అక్కడ అపొస్తలుడైన పౌలు వచ్చిన వాళ్ళలో రెండు గుంపులను గమనించినప్పుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. ఏంటంటే, సహోదరులారా, నేను పునరుత్థానాన్ని గురించి విమర్శించబడుతున్నాను, నేను దేవుని పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు విమర్శించబడుతున్నాను అన్నప్పుడు వెంటనే పరిసయ్యులు అపొస్తలుడైన పౌలు ఫేవర్లో మారిపోతారు. సద్దుకయ్యులు వ్యతిరేకంగా తయారవుతారు. అంటే నిజానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పౌలుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే. కానీ అపొస్తలుడైన పౌలు ఎంత వివేకంతో పరిస్థితిని మార్చుకున్నారంటే, అక్కడున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని దేవుడి యొక్క అద్భుతమైన పునరుత్థానం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక చోట పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో కూడా దావీదు భక్తుడు ఒక రాజు ఎదుటికి తేబడినప్పుడు ఆ చంపేటువంటి పరిస్థితులలో అతను వెర్రివానిగా ప్రవర్తించి అపాయమును తప్పించుకుంటారు. అందుకే ప్రభు అంటారు, పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటలే ఉండాలి. మీ ఆత్మలో కపటం లేకుండా ఉండాలి, కానీ వివేకంతో ప్రవర్తించాలని. అయితే ఇక్కడికి వచ్చేసరికి అపొస్తలుడైన పౌలు వచ్చిన వాళ్ళలో రెండు గుంపులు ఉన్నారని గమనించి ఆటోమేటిక్గా ఒక గుంపును తన ఫేవర్లో మార్చుకోవడానికి పునరుత్థానం గురించి నిజానికి తను చెప్పింది సత్యమే. అయితే ఇక్కడ మరి దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడారు? ధైర్యంగా ఉండు, నువ్వు యెరూషలేములో ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావు, రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పౌలు చంపబడే పరిస్థితి అక్కడ క్రియేట్ అయిపోయింది. అంటే అక్కడున్న మనుషులు ఎంత క్రూరంగా మూర్ఖంగా ఉన్నారంటే, పౌలు మీద పడి చీల్చేయాలన్నంత కోపంతో ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్లో ఇక్కడ తర్వాత వచనంలో గమనించి చూస్తే ఇక్కడ 10వ వచనంలో ఉంటుంది, కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించి. చూడండి, అక్కడ కలహం గొడవ ఎక్కువైపోతా ఉంది. అక్కడ సహస్రాధిపతి ఏమనుకున్నాడంటే, పౌలును వాళ్ళు చీల్చివేస్తారేమని భయపడి అతని కోటలోకి తీసుకుని వచ్చేయండి సైనికులు పంపించారు మనుషుల మధ్యలో నుండి. మరి సహస్రాధిపతి భయపడితే అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్న పౌలుకి ఎంత భయమై ఉండాలి అంటే, ఆ సమయంలో తన ప్రాణం పోతుందేమో అన్నంత కలవరంతో ఉండుండొచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకు, హల్లెలూయా, భయపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు ఎలాగైతే యెరూషలేములో నన్ను గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. మరి ఈరోజు వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ వాక్యం ద్వారా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో, భవిష్యత్తు లేదనుకుంటున్నావో, ఇంతకుముందు ఎలాగైతున్నావో రాబోయే కాలంలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? యెరూషలేములో నువ్వు సాక్ష్యం ఇచ్చొచ్చావు కదా, అదే మాదిరిగా రోమాలో, ఈ రోజు రేపో కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత రోమాలో పౌలు మాట్లాడబోతున్నాడు. అంటే రోమాలో నువ్వు మాట్లాడాల్సింది ఉంది కాబట్టి నీకు ఏ హాని జరగదు, ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి, భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన పరిచర్య ఉంది, భవిష్యత్తులో నువ్వు చెప్పాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఫలభరితమైన జీవితం నీ కొరకు ఉంది. కలవరపడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ఈ రోజున పరిస్థితిని చూసి కృంగిపోతున్నావేమో, రేపు రాబోయే కాలంలో నీకు మేలు కలగబోతుంది. హల్లెలూయా, రాబోయే కాలంలో దేవుడు నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. అందుకే రోమా 8:31 కూడా ఉంటుంది, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు దేవుడే అంటున్నాడు, నువ్వు ఇంకా సాక్ష్యం చెప్పాల్సింది ఉంది, నువ్వు ఇంకా అనేక మంది ముందు నిలవాల్సింది ఉంది, నీ జీవితంలో మేలు చూడబోతున్నావు. ఆ రోజు పౌలుతో ఉన్న దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు అన్నట్టుగానే యెరూషలేము తర్వాత, ఈ గొడవ తర్వాత పౌలు రోమాలో అడుగుపెట్టాడు. అనేక శ్రమలు వచ్చాయి, కానీ రోమాలో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అదే నెరవేరింది. తర్వాత రోమాలో 2 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తాడు. దానికంటే ముందు ప్రాణం పోయే పరిస్థితులు ఎన్నో వచ్చాయి, దేవుడు వాగ్దానం నెరవేరింది. ఈరోజు నీతోనూ మాట్లాడుతున్నారు, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. ధైర్యంగా ఉండు, నువ్వే సాక్షిగా మాట్లావు. ఈ కష్టం నేనేమి చేయదు, కానీ నువ్వు దాటబోతున్నావు. థ్యాంక్ యూ మై లార్డ్. ప్రార్థన చేసుకుందాం.
ప్రియ ప్రభా దయగల తండ్రి సర్వోన్నత శక్తిమంతుడు నా దేవా ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు వెలుగుతో మీకు మహిమతో తాకండి. భయపడుతున్నారేమో, రేపటి పరిస్థితి ఏంటి అసలు ఏమవుతుందో తెలియక గలిబిలి అవుతున్నారేమో దేవా, యేసు నామములో ఆశీర్వాదము కలుగును గాక. మీరు ప్రతి బంధకము తెగిపోను గాక, భయములన్నీ బంధించబడను గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. అద్భుతం జరిగించి లేవనెత్తమని నూతన బలంతో నింపమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.